మనం దేవుణ్ణి మన జీవితాల్లోకి అనుమతించినప్పుడు, ఒకసారి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, మనం వెనక తీసేవారిగా ఉండకూడదండి. అందుకే బైబిల్‌లో ఒక మాట ఉంటుంది. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఒక్కసారి యేసుక్రీస్తుని నీ హృదయంలోకి అనుమతించావా? మరలా నువ్వు వెనక్కి తిరిగేవాడిగా ఉండకూడదు. అంతేకాదు అనేకులను దేవుని చెంతకి నడిపించేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకో తెలుసా? బైబిల్‌లో ఒక మాట రాయబడి ఉంది. రక్షించబడిన వాడు మౌనముగా ఉండడు గాని, అనేకులను దేవుని చెంతకు చేరుస్తాడు అనుంది. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు గాని, దేవుని నమ్ముకుంటున్నావు గాని, ఎంతమందికి దేవుని గూర్చినటువంటి వార్తను, సత్య సువార్తను ఎంతమందితో షేర్ చేసుకుంటున్నావు? ఎంతమందికి నువ్వు పంచిపెడుతున్నావు? ఒకసారి ఆలోచించు.